రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో నిర్వహించిన సంఘం 6వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన తన తల్లి సంఘం జాతీయ గౌరవ అధ్యక్షురాలు గిద్దె భాగ్యమ్మ గారి మృతి పట్ల సంఘం నేతలతో కలిసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి సంఘం నేతలు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి పలువురు నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమే దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు నేటికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని, ఢిల్లీలోని ఎర్రకోటపై, తెలంగాణలో గోల్కొండ కోటపై వికలాంగుడే జాతీయ జెండా ఎగిరవేసే రోజు వచ్చేంత వరకు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని సందర్భంగా వారు తెలిపారు. 75 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై మరి సకలాంగులకు అధికారం అప్పగిస్తున్నటువంటి వికలాంగుల సమాజాన్ని మరి ప్రధాన సమస్యను పరిష్కరించడంలో మీరు వైఫల్యం చెందారు కాబట్టి నాకు కూడా పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా దేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను మీరు డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఇవాళ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ గారు కానివ్వండి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వికలాంగుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు కాబట్టి దేశంలో 75 ఏళ్ల నుంచి కూడా సకలాంగులే పాలిస్తూ సకలాంగులే రాజ్యాధికారాన్ని చేపడుతూ వికలాంగుల సమస్యలు విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులకు కూడా చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తున్నది. ఆ యొక్క ఎజెండా 75 ఏళ్ల నుంచి కూడా అణచివేసినటువంటి సకలాంగుల రాజకీయ నాయకులకు చర్మగీతం పాడే విధంగా దేశ రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోల్కొండ కోట మీద వికలాంగుల జాతీయ జెండా ఎగరేసేటటువంటి రోజు వచ్చేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్ మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు పెంచామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తుంది, ఇంతవరకు కూడా పెన్షన్ పెంపు మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అనేది దురదృష్టకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి చెప్పిండు. మరి నేటి వరకు కూడా వికలాంగులకు 9 నెలలు గడుస్తుంది. ఆల్రెడీ మహిళలకు ఉచిత రవాణా ఇస్తానన్నారు, మహిళలకు ఉచిత రవాణా ఇచ్చారు. కానీ 9 నెలలు గడిచినా ఈ సమాజంలో దుర్భర జీవితాలు గడుపుతూ బతుకు జీవితం అంటూ ప్రారంభంగా చెప్తున్నటువంటి మా వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించకపోవడం అనేది దురదృష్టకరం. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక మంది మా వికలాంగుల సోదరులు పాఠశాల మెట్లు కూడా ఎక్కలేనటువంటి మా వికలాంగుల సోదరులు పీజీలు పిహెచ్డీలు చేసి ఇలా ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోచుకోక ఇలా బజార్లు ఎమ్మటి తిరిగేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే మా యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.